హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. బెండకాయ మసాలా కర్రీ. దానికి కావాల్సిన పదార్థంలో బెండకాయలు అయితే నేను 1/2 కేజీ తీసుకున్నాను, ఆనియన్స్ 4, మిర్చీలు 4, కరివేపాకు కొంచెం, అలాగే టమాటాలు 2 చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక దాక తీసుకొని, లేదంటే ఒక మూకుడన్న తీసుకొని దాంట్లో నూనె వేసుకొని, ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఒక మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఒక 3-4 మినిట్స్ పడుతుంది. 3-4 మినిట్స్ వరకు ఉల్లిపాయలని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. అది బాగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నా కానీ తొందరగా ఉడుకుతాయి. అలాగే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు మనం దాంట్లో యాడ్ చేసుకుందాం. కట్ చేసి చిన్న ముక్క కింద కట్ చేసుకోవాలి టమాటాలు. ఆ ఉల్లిపాయల్లో వేసుకుందాం. ఈ విధంగా మనం ఒక 2-3 మినిట్స్ వరకు ఆ టమాటాలు మగ్గే వరకు కూడా తిప్పుతూ ఉండాలి. టమాటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మసాలా కాబట్టి, బండి మసాలా కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అదే పులుసు అయితే కనుక దాంట్లో చింతపండు పులుపు వేసుకుంటాం. ఇప్పుడు మనం మసాలా చూస్తున్నాం కదా, బెండకాయ మసాలా కర్రీ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. దీన్ని కూడా అదే దాంట్లోనే తిప్పుతూ ఉండాలి ఒక 2-3 మినిట్స్. అప్పుడు ఒక నిమిషం తర్వాత బెండకాయలు వేసుకుందాం. కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలు వేసుకుందాం. బెండకాయలని గరిటెతో మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిసేలాగా బెండకాయలు కూడా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతూ ఉంటే అప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా దీనికి పడుతుంది, బెండకాయ పడతాయి. అప్పుడు బాగా ఉడకడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలా వదిలేస్తే కనుక సరిగ్గా ఉడకవు. కాబట్టి ఒక నిమిషం ఇటు అటు తిప్పి దాని పక్కన ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం మూత పెట్టుకుని. చూడండి, ఒక 5 మినిట్స్ అయింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను, 1/2 టీ స్పూను. కారం 2 టీ స్పూన్లు వేసుకున్నాను, ఎందుకంటే 1/2 కేజీ బెండకాయలు కాబట్టి 2 టీ స్పూన్లు పట్టింది. రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకుని కూడా ఒక నిమిషం పాటు అటు ఇటు కలుపుకోవాలి. తర్వాత దాంట్లో నీళ్లు వేసుకోవాలి. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పడుతుంది. అంతకంటే ఎక్కువ వేసుకుంటే మరి వాటర్ కింద ఉంటుంది, పులుసు కింద. కాబట్టి 1/2 లీటర్ వేసుకోండి, కొంచెం వేసుకోండి. వాటర్ వేసుకొని కూడా మనం గరిటెతో దాన్ని కలపాలి. మొత్తం ఆ వాటర్లో ఈ బెండకాయలు మునిగే వరకు తిప్పుతూ ఉండాలి. అలాగే వాటర్ బెండకాయలు కలిసినాయి చూసారా, ఇటు తిప్పుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ తిప్పి తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తారు. ఇప్పుడు 3 నిమిషాలు అయింది. ఈ 3 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ధనియాల పొడి 2 టీ స్పూన్లు పట్టింది దీనికి. ధనియాల పొడి 2 టీ స్పూన్లు, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఈ 2 చాలా రుచి వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంతమంది వేసుకోరు, కానీ ఇది వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కూర ఉడకనివ్వండి. ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. ఆ మసాలాలు దాంట్లో పట్టాలి కాబట్టి గరం మసాలా, ధనియాల పొడి ఒక 2 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. దీన్ని మూత పెట్టిన ఉడకనివ్వచ్చు. అంతే అయిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోయింది. కట్ చేసిన కొత్తిమీర పక్కన పెట్టుకున్నాను. 2 నిమిషాల తర్వాత నేను కొత్తిమీర తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఉండి కొత్తిమీర దీనిపైన జల్లుకోవడమే. చిన్న చిన్న పీసులు కింద కట్ చేసుకోండి. అయిపోయింది, రెడీ. బెండకాయ మసాలా కర్రీ, బెండి మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.